రాఖీ వచ్చేస్తుంది, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేద్దామా? సో ఫస్ట్ నాకు అంటే లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని అనగానే ఫస్ట్ శారీసే గుర్తుకొస్తాయి. సో ఫస్ట్ వెళ్ళి మనం శారీస్ చూద్దాం, ఎందుకంటే రాఖీ అనేది ట్రెడిషనల్ ఫెస్టివల్ కాబట్టి కొంచెం వింటేజ్ లైక్ కొంచెం ట్రెడిషనల్ శారీస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఇన్ కేస్ నాకు దొరకకపోతే వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకుందాం. సో ఫస్ట్ అనుకునేలాగానే నాకు అట్లా కబోర్డ్ ఓపెన్ చేయగానే ఈ ప్రిట్టి శారీ కనిపించింది. ఇది బ్లూ ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ షేడ్లో బార్డర్ వచ్చింది. అండ్ చెక్స్ అంటే సింగిల్ లైన్స్ వచ్చాయన్నమాట, లైక్ స్టాండింగ్ లైన్స్ లాగా. పర్ఫెక్ట్ అనిపించింది, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. సో ఇది 1 వీక్ బిఫోర్ నేను స్టిచ్చింగ్కి ఇస్తే నాకు ఆఫ్టర్ 1 వీక్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసి ఇచ్చారు. అవుట్పుట్ చూసి మాత్రం నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను వేస్ట్ దగ్గర బార్డర్ అనేది చిన్న బార్డర్ వచ్చింది కదా, సో అది వేస్ట్ దగ్గర ఇంకా షోల్డర్స్ దగ్గర పెట్టించాను. అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అలా అని చెప్పేసి అలా పెట్టించాను. చాలా ప్రిట్టిగా ఉంది అసలు. నేను అనుకోలేదు, అంటే ఇది ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ కట్టుకున్న శారీ కదా, సరే వై నాట్ వి ట్రై, కలర్ నాకు లేదు అనుకున్నా, కానీ అవుట్పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ ఫ్లేర్ కానీ కింద మనకి లైక్ ఏంటి అంటే ఆ బార్డర్ ఎలివేట్ అవుతుంది. హ్యాండ్స్కి కూడా నేను ఇలా బార్డర్ వేయించాను. అండ్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ పెట్టించి డోరీస్ వేయించాను. అసలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఈ డ్రెస్ స్టైలింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో మేక్ షూర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.